తీరుకన్నా బతుకుతానమన్నా మేము. మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయాలి. మాకు ఇది గవర్నమెంట్ అని చెప్పి మమ్మల్ని వేసుకోవాలమ్మని మా లీడర్లు మాకు చెప్పిళ్ళు. మేము వేసుకొని మేము ఉన్నందుకన్నా ఇప్పటి వరకు కూడా మాకు ఎవరు ఏ పెద్ద మనుషులు రాలే, ఏ లీడర్లు రాలే, ఎవరు రాలే, మాకు ఎవరు రాదు. వచ్చి కూడా మాకు గిట్లా గట్ల అమ్మని కూడా చెప్పడం లేరు మాకు. మేమే మా మొగలు మంచుకున్నా లేకున్నా మేము ఆరోగ్యాలు పాడైనా పాడగాకున్నా వర్షాలలో అక్కడ దుమ్ముల ధూళిలో గింతంత గుడిసెలు వేసుకొని మేము పడి ఉంటాను. మళ్ళీ గుడిసెలు ఉంటాను. ఇప్పుడు 2 ఏళ్ళు నిండి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది. 3వ సంవత్సరం నడిచిన కానీ ఇప్పటి వరకు మేము గుడిసెలలోనే ఉంటాము. మాకు ఇది వస్తుందా అని ఆధారం మీదనే మేము ఇండ్లు లేక ప్రతి ఒక్క ఊరికొక్క మనిషి ఉన్నది ఇక్కడ. అందరం వచ్చి ఇక్కడ మేము బతుకుతాను. మాకు న్యాయం చేయాలి. ఇంతవరకు మాకు ఎవరు వచ్చి పట్టించుకున్న వాళ్ళు లేరు. నిన్న 12 గంటల నుంచి ఇప్పటి వరకు వాటర్ బాటిల్ కూడా మేము పక్కన వాళ్ళు అందరు కొనుకొచ్చుకొని ఒకరికొకరు సాయం చేసుకొని ఇప్పటి వరకు ఎలా తీసుకున్నాం. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వల్ల పట్టించుకోలేదు. అది మా బాధ. వాటర్ బాటిల్ కూడా 25 రూపాయలు పెడితే ఒకసారి చూస్తే అసలు యాక్చువల్గా ఇది పుల్లారెడ్డికి సంబంధించినటువంటి ల్యాండ్. గతంలోనే ఈయన భూదాన్ భూమి కింద గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ భూమి అని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రభుత్వం కూడా నిర్ధారించుకోవడం జరిగింది. దాని తర్వాత సిపిఎం కావచ్చు, సిపిఐ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రభుత్వ భూమి కాబట్టి పేదలకు ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఆయన దానం చేసినటువంటి భూమిని వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత కొన్ని జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక పక్కన ఈ భూమి పైన కన్నేసినట్టుగా కొంత అర్థమవుతా ఉంది కొంతమంది. దాంట్లో సి ప్రతాప్ రెడ్డి కావచ్చు, అప్పారావు లాంటి వ్యక్తులందరూ కూడా దీనిపైన ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉన్నది. ఒక పక్కన రికార్డులను కూడా మ్యానిపులేట్ చేసిందన్నటువంటి ఆరోపణలు కూడా వినపడతా ఉన్నది. కేవలం ఇది ప్రమాదంగా కాకుండా ఇంకొక పక్కన కుట్ర కోణంలో కూడా చూడాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రత్యేకంగా వినపడతా ఉన్నది. దీనిపైన ఖచ్చితంగా కూడా ఎంక్వైరీ జరగాలి. కేవలం మరి దీనిపైన గతంలో నుంచే కన్నేసినటువంటి కొంతమంది వ్యక్తులు ఇంకేమైనా చేశారన్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తం అవుతా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో వాళ్ళ ఉన్నటువంటి ఆ సామాన్ను కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. దాంట్లో ఉన్నటువంటి చిన్న బంగారం కావచ్చు, మరో పక్కన ఇంకేమైనా డబ్బులు ఏమైనా మిగిలిపోయినాయి అన్నటువంటిది, అంతేకాకుండా పిల్లలకు ఉన్నటువంటి పుస్తకాలని బట్టలు ఇంకేమైనా మిగిలిపోయినాయి అని చెప్పేసి పాపం వాళ్ళందరూ కూడా దాంట్లో వెతుకుతా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చిన్న బతుకులు వీళ్ళందరూ కూడా కూలి చేస్తే మాత్రమే పుట్టగడిసేటువంటి కుటుంబాలంతా కూడా ఇప్పుడు ఒక పక్కన ఏమో ఎర్రటి ఎండ కొడతా ఉన్నది. కనీసం ఇక్కడ ఒక చెట్టు కూడా లేదు. పాపం వీళ్ళందరూ కూడా ఎర్రటి ఎండలోనే ఉంటా ఉన్నారు. వీళ్ళకు ఒక పూట ఇప్పుడు భోజనం పెట్టినటువంటి వ్యక్తే దేవుడుగా భావించేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. అసలు ఉదయం నుంచి కూడా ఇప్పుడు వాళ్ళు ఏం తిన్నారో ఏమో తినలేదో తెలియదు. మరో పక్కన చిన్న పిల్లలు సైతం కూడా ఎండలోనే ఉండి చిన్న ఆ పిల్లలు దాదాపుగా 6 నెలలు ఆ సంవత్సరం పిల్లలు కూడా ఇప్పుడు చిన్న టవాల్లో లేకపోతుంటే లుంగిలో ఇట్లా నీడకి కప్పి పాపం పిల్లల్ని వాళ్ళు సాదుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇంకా చెప్పమ్మా, మీరు చెప్పమ్మా, మీ ఇల్లు కూడా కాలిపోయిందా? ఇల్లు కాలేదు కానీ ఇంక వాళ్ళ బాధ కూడా ఉంది కదా. అవును సారు, అందరం ఒకటే కదా. ఇగో మేము కూడా కదా, పరిస్థితులు అందరికీ కావాలి. అందరం కోరుకునేది అదే. మేము చచ్చిపోయినా సరే మాకు ఊర్లలో ఇండ్లు లేవు, భూములు లేవు, మేము ఇక్కడ వచ్చి బతుకుదాము. ఇంత ఇస్తాము. మేము హైదరాబాద్ అచ్చంపేట తాలూకా. మాకు అక్కడ ఏమి లేకనే ఇక్కడ వచ్చి బతుకుదామని వచ్చినాం. ఇక్కడ గుడిసెలు వేసుకున్నాము. ఈ గుడిసెలలో ఈ పరిస్థితులు జరిగినాయి. మాకు ఏ బాధ ఉన్నా మీరే న్యాయం చేయాలి. నువ్వు ఇల్లు తిరిగి ఓటేపించుకున్నావు, మరి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పినా. మరి మాకు గుడిసెలు కావాలి, మంచులు కావాలి, బంగారం పోయి, బట్టలు పోయి సచ్చి బతుకుతుంటే నువ్వు ఎందుకు రావు? నీ ప్రభుత్వం లేదా? ఓటు ఎందుకు వేపించుకుంటావు? వచ్చి చేయాలా న్యాయం మాకు. మా పిల్లలు మేము కూడా అయిపోతున్నాం, చెట్ల పొడి కాలుతున్నాం 3 ఏళ్ళ దినం నుంచి. మరి మాకు కూడా చేయాలి న్యాయం. ఎందుకు రాడు ఆయన ప్రభుత్వం ఉన్నందుకు ఎందుకు రాడు? ఓటు వేపించుకొని కక్కుంది కానీ మాకు చేయడానికి న్యాయం లేదా? ఇండ్లున్నానికి సాయం చేయడానికి ఉంది కానీ మాకు లేదా? మేమేం దీన్ని బతకాలి? కూలి చేసుకొని అడుక్కొచ్చుకొని తింటుండము. కట్టుకోవడానికి బట్టలేక మంచి బట్టలు అయినా కట్టుకొని బతుకుతుండము. వాళ్ళ గురించి నీళ్ళు మొయ్యలేక కింద మీద పడుకుంటూ కూడా తెచ్చుకుంటున్నాం. మా సహార్లు కాబట్టి వాళ్ళు ఇప్పించారు కాబట్టి ఆ నీళ్ళ సవలాతు మాకు ఏది లేదు. మీరు ఇక్కడే ఉండండి అమ్మా, మీరు ఇక్కడే ఉండండి. సో ఒకసారి మీకు ఇక్కడ కాలిపోయినటువంటి దృశ్యాలను కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. సో అన్నీ కూడా అంటే చిన్న గుడిసెలు, ఇవి ఏదో పెద్ద బిల్డింగ్లు కావు, కేవలం గుడిసెలే. ఈ గుడిసెలో చిన్న డ్రమ్ము కాలిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్ కావచ్చు, మంచం కావచ్చు, సో ఇక చాలా ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు కేవలం వాళ్ళు కట్టుకున్నటువంటి బట్టలతోటే బయటకు వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉన్నది. మొత్తం పూర్తి స్థాయిలో అంటే ఒక పక్కన వీళ్ళు చెప్తా ఉన్నారు గ్యాస్కి సంబంధించినటువంటి ఫెయిల్ అయిపోయి గ్యాస్ ఫెయిల్ అయిపోయి గుడిసెలు అంటుకున్నాయి అన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇగో ఇవన్నీ కూడా పాపం వాళ్ళు రోజు కూలి చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సామాన్లను కూడా తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి కదా. గ్యాస్కి సంబంధించింది, ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు మొత్తం బియ్యం కావచ్చు, గ్యాస్ కావచ్చు. ఒకసారి ఇవన్నీ చూపెట్టు ఒకసారి. బియ్యం
ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కావచ్చు, వంట సామాగ్రి కావచ్చు, గిన్నెలు అన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ మొత్తమే వీళ్ళకి ఏం లేదు, మొత్తం అంతా కూడా తుడిచిపెట్టుకోపోయింది. వాళ్ళు 3 సంవత్సరాల కానించి సో మొత్తానికి వాళ్ళ కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏదో రూపాయి పోగు చేసుకుంటే అవి కూడా మొత్తం దీంట్లోనే కాలిపోయినాయి. సో ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. 3.5 సంవత్సరాల కానించి ఒకసారి అక్కడ 2 వీలరు ఇగో సైకిల్ ఇంట్లో వాళ్ళు సైకిల్ మీద పనికి పోయేటటువంటి వాళ్ళు అనుకుంటా ఈ కుటుంబం. సో ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ సైకిల్ కాలిపోయింది. వీళ్ళందరూ కూడా కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళు. ఇగో వండుకున్నటువంటి గిన్నెలు ఇగో అన్నం కూడా ఒకసారి ఇగో అన్నం కూడా తినలేదు, వండుకున్నాం 1:30 1 పావుదొక్క 1ంటికి తలగబడ్డది. ఇక మొత్తుకుంటూ తిన్నాం. అన్నం తిన్న వరకు వచ్చిండ్రు. ఇక గబ్బ ఇక అక్కడి నుంచి మొత్తుకుంటూ అక్కడికి వెళ్ళాం. మాకు ఏ న్యాయం లేదు, ఎక్కలేదు. కట్టు బట్టలతోటే మేము వెళ్ళాం. ఈ గుడిసె నాది. అగో బండి గాలింది, కాగితాలు గాలి. మా ఆయనకు పింఛన్ వస్తుంది, పింఛన్ కాగితాలు పోయినాయి. ఆధార్ కార్డు, పర్సెలు, గోళీలు, పర్సు అన్ని అక్కడ పెట్టిన, అన్ని పైన మొత్తుకుంటూ నేను బయటకు వెళ్ళిన. ఇక ఏది లేదు, ఎక్కడ లేదు. ఇక్కడే ఉన్నా. ఇంకో ఈ చెట్టు కింద కూర్చున్నాం. అగో అక్కడ పేలింది ముందు. అక్కడ పేలితే బగ్గ మంట మండి మంటలు వేస్తుంది, పొగలకి నల్లగా. లేచే వరకే మేము మొత్తుకుంటూ లేచాడు. పోయి అయ్యో రారెల్లో అనగానే ఇక్కడ నుంచి ఒక 5-6 10 మంది కాక అటు ఉరికి పొగలని గుండ్రగా చుట్టూ తిరుక్కుంటూ పైకి లేచే వరకే బాగు అని లేచింది. ఏంటిది సిలిండర్ లేవంగానే ఇక పోయిన వాళ్ళందరూ వెనక తిరిగి వచ్చారు. ఇక వాళ్ళు వస్తారు. ఇక మేము మొత్తుకుంటూ ఇక ఈ చెట్టు కిందకి రోడ్డుకి ఎక్కినాం. ఇక ఎక్కినాం మొత్తుకుంటూ పోతే అన్ని కాలుకుంటూ ఇటు తిరిగినాయి. ఇక అంతా ఇటు తిరిగిపోయినాయి. మాకు ఏం లేదు. ఇక ఈ చీరతోటి బట్టతోటి బయట కూర్చున్నా నేను. వస్తువులన్నీ గాలిపోయినాయి మాయి. అంతవరకు ఉంది. మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం చేయరు మీరు అందరు కలిసి. ఆ సార్ కూడా ఎమ్మెల్యే కూడా వాళ్ళు కూడా రావాలి. అందరు వచ్చి మాకు న్యాయం జరగాలి. మేము 3 సంవత్సరాలు అండి ఇక్కడ ఉంటున్నాం. ఎండకు తట్టుకోలేక, దోమలకు కొట్టుకోలేక, కరిసే పామెరక కొట్టే దొంగెరక ఇక్కడ ఉంటున్నాం సార్. మేము అన్నిటికీ మాకు మీరు అందరికీ న్యాయం చేసి పోవాలి అంతే. ఇక్కడ ఈ కుటుంబాలను దాదాపుగా 400 కుటుంబాలని ఎవరిని కదిలించినా కానీ కన్నీళ్ళ యొక్క వాళ్ళ భాగవతమే చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాలిపోయినటువంటి గుడిసెలను చూసి ఒక పక్కన దీంట్లోనే పని చేసుకొని వచ్చి ఏదో తలదాచుకుంటున్నటువంటి కుటుంబాలకు ఇప్పుడు నిల్వ నీడ లేకుండా పోయినటువంటి పరిస్థితిని చూసి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటున్నటువంటి దృశ్యాలు కనపడతా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లబోదిబ్బం అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నారు. మా బతుకు తెరువు అంతా కూడా అగ్గిపాలైపోయింది, బుగ్గిపాలైపోయింది అన్నటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తారు. మీరేం చెప్తారు? మేము ఇక్కడ 4 ఏండ్ల నుంచి ఉంటున్నాం సార్. మా ఆయన పని చేస్తేనే నడుస్తుంది. చిన్న పిల్లలు ఉన్నారు, పాప కూడా హ్యాండిక్యాప్ ఉంది. ఒకరు పని చేస్తే కానీ వెళ్ళదు. మాకు పక్క ఇండ్ల పట్టాలు కావాలి. ఇవే గుడిసెలు వేసుకొని ఉండాలంటే భయంతోనే మేము ఉండలేము. మధ్యాహ్నం కాబట్టి బయటకు పోయినాం. నైట్ జరిగితే శవాలైనా రారు. గవర్నమెంట్ ఇట్లే ఉంటారా? న్యాయం అనేది లేదా? ఈడ జరగాలి. అందరికీ తిండి తిప్పలు లేకుండా పెద్దలు ఉంటారు, పిల్లలు ఎట్లుంటారు? పిల్లలు రోడ్ల పొంటి పోతారు ఏడ్చుకుంటా. గవర్నమెంట్ ఎందుకు కనికరిస్తలే? పేదవాళ్ళు అంటే లెక్కలేదా? అంటే డబ్బున్నాకే సహాయం చేస్తుంది, నిరుపేదలను పట్టించుకోదు. నిన్న జరిగిందంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ రాలేదంటే మేము లెక్కలనే లేము అసలు. మరి ఓట్లేనిక లెక్కలు ఎట్లుంటాము? ఓట్లకు ఎందుకు వస్తారు? అప్పుడు కాలు మొక్కి మరి ఓట్లు వేయించుకుంటారు కదా. చిన్నపిల్లలను చూసి అన్న రావాలి కదా గవర్నమెంట్. ఇప్పుడు మా లీడర్లు చిన్నపిల్లలు ఉండరాను, నీళ్ళు అన్నమో నైట్ పెట్టించారు. వాళ్ళు 2-3 రోజులు పెట్టిస్తారు. ఎప్పుడైతే పెట్టియ్యారు కదా, వాళ్ళ చేతనైతే సాయం చేస్తారు. గవర్నమెంట్ సాయం లేని వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు కూడా మా కోసమే పోరాడుతుర్రు. వాళ్ళకు సహాయం చేస్తే వాళ్ళు మాకు సహాయం చేస్తారు. మా పిల్లలను మమ్మల్ని ఆదుకోవాలి. మేము గుడిసెలలో అయితే ఉండలేము. ఈ భయాందోళన బతకలేము కూడా మేము. మాకు ఇండ్ల పట్టాలన్న కావాలి, ఇందిరం ఇండ్లని ఏదో ఒకటి అయితే చేయాలి మా కోసం. చాలా రోజులు వీళ్ళందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి. కేవలం గుడిసెలు వేసుకొని మాత్రమే వీళ్ళందరూ కూడా ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇదే డిమాండ్ వినపడతా ఉన్నది. ఇది అంతా కూడా 180 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్. ఇది అంతా కూడా గవర్నమెంట్ ల్యాండే, ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. కొంతమంది ఇప్పటికే మరి దీనిపైన దృష్టి పెట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కబ్జా చేసుకోవాలన్నటువంటి పోరాటం కూడా మరొక పక్కన కోర్టులో సైతం కూడా ఈ సంబంధించినటువంటి ల్యాండ్ పైన కేసు కూడా కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. మీదే ఇవన్నీ మీయే ఇగో డబ్బాలో ఉన్నటువంటి మొత్తం బియ్యం, ఇగో డబ్బాలో పెట్టుకున్నటువంటి బియ్యం కూడా కనబడతా ఉన్నాయి కదా. ఇగో మొత్తం కాలిపోయినటువంటి పరిస్థితి. ఇగో మొత్తం అంతా కూడా అగ్గిపాలైపోయింది. ఎక్కడ కూడా వాళ్ళు కనీసం ఇప్పుడు వండుకుందామన్నా కానీ ఒక బియ్యం గింజ కూడా లేదు వాళ్ళకి.
ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి పెడితేనే వాళ్ళకు ఇప్పుడు కాలం వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇక వీళ్ళు పనులకు పోకుండా మరో పక్కన కాలిపోయినటువంటి గుడిసెలను చూసి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. మీదమ్మా మీదెక్కడమ్మా సగం కాలింది, ఏమేమి కాలిపోయినాయి అలా మాట్లాడతా మీ ఏమేమి కలిపినాయమ్మా? మీ ఉన్నాయా? ఇంకెవరి ఉన్నాయమ్మా దీంట్లో? నువ్వు మాట్లాడతావా? మాట్లాడలేవా? అప్పుడు ఇండ్లు ఇస్తానని చెప్పిండు అన్న. అప్పుడు ఇండ్లు ఇస్తానని అందరికి హామీ ఇచ్చిండు. మేము ఇండ్లు ఇస్తాం, నీకు ఖచ్చితంగా మాకు ఓటేస్తే ఇండ్లు ఇస్తాం, అన్ని ఇస్తామని హామీ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాతకి అతని నమ్మి, రేవంత్ రెడ్డిని నమ్మి మీరు ఉండగానే మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పిండు. చెప్పిన తర్వాతకి ఇట్లా అతని నమ్మి మేము అందరం ఇక్కడ ఫ్యామిలీలు అందరూ కూడా అతనికే ఓటేసిరు. అతని నమ్మిరు, చాలా నమ్మేసి ఓట్లేస్తే ఇవాళ కనీసం నిన్న మధ్యాహ్నం జరిగింది. ఎవరు రాలే, కనీసం ఫోన్ చేస్తే రెస్పాండ్ కనీసం ఎవరు కావట్లేరు. ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎస్ మల్లారెడ్డి. అతనికి కనీసం రెస్పాండ్ గిట్ట లేదు. ఇంతవరకు ఓట్లు వేయించుకున్నాడు, ఓట్లకైతే ఓట్లు అడుగుతాడు, అన్నీ అడుగుతాడు, కానీ కనీసం నిన్న మధ్యాహ్నం జరిగిన దానికి ఇప్పటి వరకు ఇట్లా ఏం లేదు, ఎవరు లేదు. కనీసం చాలా మంది అన్నం వండుకున్నామంటే బియ్యం ఇట్లా కాలిపోయినాయి. ప్రతి వస్తువు ఇట్లా ఏం లేదు. కట్టుబట్టలతోటి బయటికి వెళ్ళిరు. కనీసం ఇప్పటి వరకు వీళ్ళని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటిదాకా అన్నం లేకుండా అందరూ అక్కడ నిల్చున్నారు. ఉన్న గుడిసెలు, మిగిలిన గుడిసెలు వాళ్ళే సాయం చేసుకుంటా అక్కడ అన్నం వాళ్ళే వండుకుంటా తినుకుంటా ఇప్పుడు మా అన్నం అయితే అట్లా ఉన్నది. కాకపోతే ఇంతవరకు ఇట్లా ఏ ప్రభుత్వం రాలేదు, ఎవరు రాలేదు, రేవంత్ రాలేదు, ఏ ఎమ్మెల్యే రాలేదు, ఎవరు రాకుండా కనీసం ఇంత రెస్పాన్స్ లేకపోతే వాళ్ళు దేనికి ఎమ్మెల్యే, దేనికి సీఎం ఆయన అంటే వాళ్ళ అవసరాలకేమో అన్నీ, మా అవసరాలకేమో ఏం లేదు. ఇప్పటికీ 3.5 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నైట్ దోమలు, ఈగలు, కరెంట్ లేదు, ఏం లేదు. పట్టాలు ఇస్తా అన్నాడు, అన్నీ ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఏమి ఇవ్వకపోతే ఏందన్నా, ఏమి ఇవ్వకపోతే ఏంది? నువ్వు ఇస్తానని చెప్పినావు, నువ్వు ఇస్తామన్న తోటి వీళ్ళందరూ నమ్మకంతో ఉన్నారు. ఇక్కడ ఉన్న జనాలు మొత్తం పబ్లిక్, నువ్వు ఆయన ఇస్తానన్న నమ్మకంతో అందరూ ఉన్నారు. ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇతరన్న నమ్మకంతో ఉంటే ఇంతవరకు ఇక్కడ కాలిపోయింది, ఇట్లా 300 పైగా గుడిసెలు కాలిపోయినాయి. ఇంతవరకు ఇట్లా కనీసం రెస్పాండ్ కాకపోతే ఏందన్నట్టు మనిషికి. అదే వేరే వాళ్ళకైతే అంటే ఇప్పుడు ఓట్లు వేసుకుంటానికి, ఆయన తిరుగుతానికి, ఓట్ల కోసం తిరుగుతానికి అది చేసినావు, ఇది చేసినావు, ఏది చేయలేదు. నువ్వు ఏమన్నంటే బస్సు ఒక్కటి ఫ్రీ పెట్టినావు, ఏం పెట్టలే. ఆ బస్సు కోసమైనా ఏమొద్దు మాకు. అది ఇట్లా అసలు నీ పరిపాలనే మంచి లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎమ్మెల్యేకి ఇట్లా ఎవ్వరు మాత్రం ఇట్లా రెస్పాండ్ అయితే ఎవ్వరు కావట్లేదు సార్. ఇంకా మీరే ప్రభుత్వమే చూసుకోవాలి అన్నీ. చూస్తూ ఉన్నాం కదా, ఎవరు కదిలించినా కానీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇంత కాలినప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. చిన్న డబ్బాలు కావచ్చు, ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి మంచాలు ఉంటాయి కదా, ఈ మంచాలన్నీ కూడా, బెడ్లు కూడా మొత్తం కాలిపోయినాయి. వాళ్ళందరూ కూడా నిరాశలు అయిపోయి ఎక్కడ చెట్టు నీడ ఉంటే అక్కడ తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సుమారుగా 400 గుడిసెలు కాలిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక్కడ 186 ఎకరాలలో చాలా గుడిసెలు ఉన్నాయి. దీంట్లో ఇంకా మిగతా సంబంధించినటువంటి 500-600 గుడిసెలు కూడా ఇంకా కొంత సేఫ్గా ఉన్నాయి. ఇంకా 400-500 పైనే ఈ గుడిసెలు కూడా కాలిపోయి వాళ్ళందరూ కూడా నిరాశలు అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ కావచ్చు, ఇదేనా గ్యాస్ పేలిపోయింది? ఫస్ట్ గ్యాస్ ఇదేనా పేలిపోయింది? అయ్యో ఎక్కడమ్మా? అక్కడి నుంచేనా? అక్కడి నుంచే. ఇప్పుడు అన్ని ఇళ్ళల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్ళల్లో ఉన్నాయి గ్యాసులు, అన్ని ఇళ్ళల్లో గ్యాసులు. సో ఇక్కడ కనబడతా ఉంది గ్యాస్ బండ. ఇగో ఇది మొత్తం పూర్తిగా అంటే ఈ ప్రతి గుడిసెలో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ మొత్తమే పేలిపోవడం జరిగింది. అన్ని గ్యాస్ ఇక్కడ ప్రతి గుడిసెలో ఒక గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్ కూడా మొత్తం లేకుండా అయిపోయింది. ఇక్కడ చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేటువంటి వాళ్ళనుకుంటా ఇక్కడ ఈ బండి కూడా పూర్తిగా కాలిపోయింది. సో అక్కడ బీరువాలో దాచుకున్నటువంటి అన్ని వస్తువులు కూడా ఎక్కడికక్కడ కాలిపోయినటువంటివే కనబడతా ఉన్నాయి. సో చూడొచ్చు, ఇక్కడ ఒకసారి చూస్తే ఇదంతా కూడా ఒక శ్మశానం లాగానే కనబడతా ఉన్నది. ఇప్పుడు మొత్తం గుడిసెలు ఉండేది మొత్తం ఇప్పుడు ఒక శ్మశానాన్ని తలపిస్తూ ఉన్నది. ఇది మీదేనా? గాజుల షాప్ మొత్తం తలిపోయిందన్న, మొత్తం గాజులు సామాన్. మీ గాజుల మీ గాజుల దుకాణం? గాజులు పెట్టుకుంటాం మొత్తం కాలిపోయింది. అయ్యో మొత్తం ఏం లేకుండా ఊడికి పాలైపోయింది. మీరు చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు, గాజుల వ్యాపారం. ఈ గాజులు కూడా మొత్తం
మొత్తం పోయినాయి ఏమి లేకుండా తినటానికి కాదు అసలు వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా అయిపోయినాయి మా బతుకులు. పండుకోవడానికి లేదు, నేల మీద బతుకోవాల్సి వస్తుంది. మాకు ఏదైనా అధికంగానే ఏదైనా కానీ గవర్నమెంట్ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాం. అది మీరేం చెప్తారన్న? మీది ఎక్కడ ఉందన్న? మీ అక్కడ ఎప్పుడు ఎన్ని గంటలకు అయింది? నిన్న మా 12:41 ఆ టైం కూడా కాలిపోయిందా? మాదే మీది ఉందా? ఉంది. ఏమేమి కాలిపోయినాయి మొత్తం? ఇక్కడ సిలిండర్లు అవి మొత్తం బీరువాళ్ళు, బండ్లు, ఇట్లా మంచాల జరిగింది స్టార్టింగ్. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ దేనికి అసలు ఎండ కాలేకపోతుంటే వాళ్ళంతా తెలియదు అన్న. మేము పనులు చేసుకోవడానికి పోతాం కదా, మేము వచ్చరికి 2-3 అవుతుంది. అది స్టార్టింగ్ లేచింది. అది గుడిసె ఇది అవుతుంది. గ్యాస్ పెద్ద గ్యాస్ ఇదా? ఇది అసలు ముందుగా స్టార్టింగ్లో అయింది. ఇగో ఈ గుడిసెలో అయిపోయింది. ఈ గుడిసెలో అయింది. ఇది ఒకదాని తర్వాత ఒకటి ఇక పూర్తిగా 400 గుడిసెలకు అంటుకోవడం జరిగింది. ఇగో ఇదే గ్యాసు. ఇది పెద్ద గ్యాస్. ఇది పెద్ద దేనికి వాడతాను ఇప్పుడు? ఇది వంటకేనా? వంటదేనా? అది ఇక్కడ నుంచి పేలింది, మొత్తానికి అంటుకున్నది. ఫస్ట్ చిన్నగా అంటుకున్న తర్వాత ఇక్కడ సిలిండర్ దాకా సిలిండర్ పేలి ఇంకో సిలిండర్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. చిన్న మీద మొత్తం మా గుడిసె ఆడ ఉల్లిగడ్డలు కాలినాయి, సామాన్లు కాలినాయి, అన్ని కాలినాయి. అసలు ప్రస్తుతం ఇప్పుడు మాకు పేమిన బట్ట తప్ప ఏం లేదు. సాయం చేసేటోళ్ళు ఇప్పటి వరకు ఎవ్వరు రాలేరు. ఏ రాజకీయ నాయకుడు తప్ప, ఇక్కడ సిపిఐ పార్టీ వాళ్ళు తప్ప ఇంకా మిగతాలు ఎవ్వరు రాలేరు. కనీసం తాయానికి గుడికెట్ నీళ్ళు ఇవ్వడం లేదు. మాకు నీళ్ళ సాయము అదేమన్నా మాకు చిన్న సాయం అని చేయాలి. మాకు సిపిఐ పార్టీ మాకు అన్ని పెడుతున్నారు తప్ప సిపిఐ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీ వాళ్ళు రాలేరు. చూస్తాను లేదు, ఇక్కడ ముఖం గిట్టని చూడలేరు. కొద్దిగా మాకు సాయం అని చేయాలి, మాకు నష్టపరిహారం కట్టాలి, మాకు ఈ పట్టా స్థలాలు ఇవ్వాలి, పట్టాలు ఇవ్వాలి, స్థలాలు అది అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు 40 గజాలు ఉన్నాయి, కొన్ని 22 ఉన్నాయి, 20 ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఏదైనా ఒకటి మాకు సోయ చేయాలి. ఎందుకంటే కనీసం నీళ్ళు ఇంటికాడ నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు వేసినా ఆర్పుతుండే. కానీ నీళ్ళు లేక ఈరోజు ఇన్ని కానీ నష్టం జరిగింది. రాత్రి అంతా ఎక్కడ మరి పడుకున్నారా లేకపోతే చుట్టాలు? రోడ్ పైన వండుకున్నాము. గుడిసెలు ఏం లేవు, రోడ్ పైన ఇక బట్టలు అసలు స్నానం చేయాలంటే ఇక బట్టలు లేవు, ఏం లేవు, ఏమీ లేవు. ఒక్కొక్కరికి 50,000 చిన్న బిజినెస్ వాళ్ళు ఉంటారు. పైసలు నష్టము, ఆస్తి నష్టం, మొత్తం నష్టం జరిగినాయి. అంటే ఇప్పుడు మీకు ఎక్కడ కూడా ఊర్లలో కూడా ఏది లేదు? ఏం లేవు, ఊళ్ళో పొలాలు లేవు, ఏం లేవు. ఏదో ఒకటి ఆసరాగా దొరుకుతాయి. మాకు కిరాయిని తప్పితే కిరాయి రూమ్లో ఉండడం కంటే ఇక్కడ ఉంటే బాగుంటుంది, కిరాయిని తప్పుతుంది అని చెప్పి ఉన్నాము. అలాంటప్పుడు ఇక ఇలా జరిగింది ప్రమాదం. ఇక అదే నైట్ జరిగింటేనా ప్రాణ నష్టం కూడా జరుగుతుండే. డే జరిగింది కాబట్టి ప్రాణ నష్టం ఏం జరగలేదు. ఓన్లీ గుడిసెలే అంటుకున్నాయి. గుడిసెలు దాంట్లో ఉన్న సామాన్లు మినిమం ఒక్కొక్కరికి ఎంత తక్కువ 50,000 నష్టపరిహారం జరిగింది ఒక్కొక్క ఇంట్లో. కనీసం గుడిసె కట్టుకోవాలని ఇప్పుడు గుడిసె కట్టుకోవాలని 30,000 నుంచి 40,000 అవుతుంది. అది ఇంకా సామాను సపరేటు, మళ్ళీ వాళ్ళ డబ్బులు ఉంటాయి, బంగారం ఉంటాయి. కొంతమంది పెళ్ళిళ్ళు పెట్టుకున్నారు, అవి ఉన్నాయి. మీరేం చెప్తారు? ఏం లేదు, మధ్యాహ్నం అయింది అనుకోకుండా, ఏమైందో తెలియదు. ఇంట్లో ఏం సామానం తీసుకుందామన్నా ఏం టైం దొరకలేదు. మీకు అంటే గతంలో అంటే 3 సంవత్సరాల కానీ మీరు గుడిసెలు వేసుకున్నప్పటికీ కూడా ఎవరైనా మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలి, ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది మా పట్ట భూమి అన్నటువంటిది ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి బెదిరించేటువంటి ప్రయత్నమో, లేదు మీరు ఖాళీ చేయాలని చెప్పేసి ఎప్పుడైనా అన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఎప్పుడైనా కనబడ్డదా? అంటే అట్లా అనలేరు కానీ మాకు ఇక్కడికి వచ్చి బెదిరిస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు అన్న వస్తే మేము అందరం మా లీడర్లు చెప్తే మేము అందరం చుట్టుముట్టు కావాలన్నాము, అన్ని చేసినాము. ఆ రాత్రి మా లీడర్లు కూడా పెద్దలు ఫోన్ చేసి చెప్పారు. అది అక్కడికి అయిపోయింది. అప్పటి నుంచి ఏ గొడవలు లేవు, ప్రశాంతంగా 1 year నుంచి అయితే ఇంకా ప్రశాంతంగా ఉన్నాం. మాకు నీళ్ళ ట్యాంకులు కట్టించారు, ఉంటున్నాం. అనుకోకుండా మధ్యాహ్నం పూట అయింది, ఇంకా అసలు ఏం ముట్టుకోలేకుండా అంటపడ్డాయి, ఏం సామాన్ తీసుకోలేకుండా చిన్నపిల్లల్ని పండుకున్న పిల్లల్ని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోవడం జరిగింది. మినిమం 50,000 నుంచి 60,000-70,000 మధ్యలో మాత్రం ఫుల్ డ్యామేజ్ అయిపోయింది. 5,000-10,000 ఇంట్లోనే పెట్టినాం. పొద్దున తీసుకుని మీద అనుకోకుండా డ్యూటీకి సార్ ఫోన్ చేసి వెళ్ళిపోయినాం, అవి కూడా తగలబడిపోయినాయి. ఇప్పుడు తినడానికి తిండి కూడా లేవు. ఈ పెన్ను ఉన్న టీ-షర్టు ప్యాంట్ తప్ప ఏమీ లేవు. మా సిపిఐ లీడర్లే మాకు ఇంత అన్నం పెట్టి నైట్ నుంచి పెడుతారు. అంతకుమించి వీడికి వచ్చిన రాజకీయ నాయకుడు లేడు, ఎవరు తొంగి చూసిన పాపను లేరు, అంతకుమించి ఏం లేదన్న. మా సిపిఐ లీడర్లే చూస్తారు. ఇంతవరకు ఈ లీడర్ వచ్చింది లేదు, వేరే పార్టీ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి తప్ప ఎవరు వచ్చింది కూడా లేదు. నువ్వు చదువుకుంటావు?
మీ బుక్స్ గిట్లా అన్నీ కూడా కలిపినాయి సర్టిఫికెట్లు కనుక కలిపింది అన్నలే పొద్దుటి నుండి ఏం తినలే ఎవరు కూడా దాతలు ఎవరు కూడా పెట్టలేదా? ఎవరు పెట్టలే. నైట్ అక్కడ అన్నలు అక్కడ పెట్టిరు, పొద్దుగాల టిఫిన్ పెట్టిను అంతే. మరి మీ అమ్మ మీ నాన్న గిట్లా ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? అక్కడ పని పోయారు. పనికి పోయారా? గుడిసెలు కాలిపోయినా కానీ పనికి వెళ్ళాలి. తిప్పలకి ఎట్లా మరి ఏదో ఒకటి నడవాలి కదా. పిల్లల స్కూల్ పక్కన ఎండ కొడతా ఉంది. ఎక్కడ ఉంటున్నావు మరి ఇప్పుడు? అటు ఇటు తిరుగుతూ ఉంటాను. తిరగడమే. నువ్వేం చేస్తావు గురు?